హలో నమస్తే అండి. ఈరోజైతే జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇంకా దీనికోసం అయితే జీరా అంటే ఉట్టి జీలకర్ర మాత్రమే వేసి కాదండి, అందులోకి మనం హాఫ్ సాజీరా హాఫ్ జీలకర్ర రెండు వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 టీ స్పూన్ వరకు సాజీరా అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు వేర్వేరు గిన్నెల్లో వేసి కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి వాటిని మళ్ళీ నీళ్లు పోసి పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం సేపు నానితే జీలకర్ర సాజీరా రెండు కూడా అన్నంలో వేసినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఇలాగే రెండు వేరువేరుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా దీనికోసం అయితే ఉల్లిపాయ అండి, ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ అలాగే 2 పెద్దవి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అంటే మనం రైస్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చేసుకోవచ్చు. ఈ 2 పచ్చిమిరపకాయలను అయితే నేను చిన్నగా కట్ చేశాను. మరి ఇంకా ఉల్లిపాయ అయితే మనం పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. జీరా రైస్లోకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొందరైతే అసలు వెయ్యరు, కానీ వేస్తే చాలా బాగుంటుంది జీరా రైస్ అనేది. దీనికోసం అయితే నేను బాస్మతి రైస్ అండి ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ నిండా కాదు, కొట్టినట్టుగా. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్ మరిగించుకుందాం. అంతలోపు రైస్ తీసుకొని కడిగి పెట్టుకుందాం. అలా బాస్మతి రైస్ కాకుండా మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. అలా కాకుండా కూడా అన్నం మిగిలిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా మనం వేస్ట్ చేయకుండా అన్నాన్ని అలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. అప్పుడప్పుడు ఇలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు బాస్మతి రైస్ కూడా 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టాను. వాటర్ అయితే బాగా వేడెక్కింది కదా, అందులో ఈ బియ్యం వేద్దాం. బియ్యం వేసిన తర్వాత ఒక 90% వరకు కుక్ అయ్యే వరకు పెట్టుకోవాలి. మనం రోజు తినే రైస్ అలా బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు జీరా రైస్, టమాటో రైస్, పుదీనా రైస్ ఇలా రకరకాలుగా చేసుకొని కొంచెం టేస్ట్ చేయొచ్చు. బాగుంటుంది అన్నట్టు తినడానికి కూడా. ఇంకంతే, ఇలా బియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఇది ఒక 90% కుక్ అయ్యే వరకు పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ముందుగా మీకు ఒక మాట అండి, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇచ్చిన లైక్ మాకెంతో మా ఛానల్ ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. మరికొందరికి ఛానల్ అనేది చేరుతుందన్నమాట. రైస్ ఉడికేటప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే కనుక రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇంకా రైస్ అయితే ఒక అర నిమిషం ఉడికితే సరిపోతుంది కంప్లీట్గా. అలా ఉడికిన తర్వాత దీన్ని వంపేసి పెట్టుకొని అన్నాన్ని అయితే బాగా చల్లార్చుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే వేస్తే కనుక అన్నం అనేది బాగా విరిగిపోతుంది, కాబట్టి చల్లార్చుకోవాలి అన్నాన్ని. ఇప్పుడు స్టవ్ పై అయితే బాండి పెట్టేసుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం. కొందరైతే అచ్చంగా నెయ్యి వేసి మాత్రమే చేస్తారు. నాకైతే మొత్తం కంప్లీట్గా నెయ్యి అంటే అట్లా ఇష్టం ఉండదు, కాబట్టి కొంచెం ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసాను నేను. ఇది మరీ మనం తాలింపన్నం చేసుకునేటప్పుడు ఆయిల్ ఎట్లా హీట్ ఎక్కుతుందో అట్లా హీట్ ఎక్కక ముందే మనం జీరాను సాజీరాను వేసుకోవాలి. అంత హీట్ ఎక్కకూడదు ఆయిల్, మామూలుగా వేడెక్కితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసి పెట్టుకున్నాం కదా, సాజీరా ఇందులో వేసుకున్నాం ముందుగా. తర్వాత జీలకర్ర కూడా అలాగే వేసుకొని రెండింటిని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ జీరా రైస్ అనేది అప్పుడప్పుడు చేసుకుంటే తినడానికి ఇంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు. రోజు ఒకేలా కాకుండా బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. జీలకర్ర సాజీరా రెండు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇందులో. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. పచ్చిమిరపకాయలు అయితే ఆయిల్లో కొంచెం వేగాలి. మనం రైస్ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నది మామూలుగా 200 గ్రామ్స్ రైస్ కాబట్టి నేను 2 మిరపకాయలే తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువే వేసాను. ఉల్లిపాయ అనేది ఎక్కువ ఉంటేనే ఇందులోకి టేస్ట్ బాగుంటుంది. మామూలుగా మరీ ఎర్రగా ఫ్రై కానవసరం లేదు, మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 50-60% వరకు కుక్ అయితే సరిపోతుంది ఉల్లిపాయ ఇందులోకి, మరీ ఎర్రగా అవ్వనవసరం లేదనమాట. ఇలా 2 ఫ్రై చేసుకున్న తర్వాత అన్నాన్ని అయితే వంచి పెట్టేసుకున్నాం కదా,
ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆలోపు అన్నం కూడా చల్లారిపోతుంది కదా. ఉప్పు చూసి వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా. తగ్గితే కనుక కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు అన్నం అయితే బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. అన్నం మొత్తం ఇందులో వేసుకున్నాక జీలకర్ర, షాజీరా, ఉల్లిపాయ, మిర్చి అన్నానికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో కూడా ఒక 5-6 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నేనైతే దీనిలోకి కొంచెం రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ కూడా కొంచెం యూజ్ చేస్తున్నాను అనమాట. వెనిగర్ వేస్తే కొంచెం మరీ లైట్గా ఎక్కువ కాకుండా కొంచెం పులుపు అనేది అన్నానికి అంటుకుంటుంది. అలాగే రెడ్ చిల్లీ సాస్ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది కదా, అందుకని 2 వేసాను అనమాట నేను. ఇది 1 టీ స్పూన్, ఇది 1 టీ స్పూన్ వరకు రైస్లో వేసుకోవాలి. ఇంకా గ్రీన్ సాస్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా వేయలేదు. మామూలుగా జీరా రైస్ అంటే ఈ 2 వేయనవసరం లేదు. కొంచెం ఫ్లేవర్ కోసం, కొంచెం పుల్లదనం కోసం మాత్రమే నేను వీటిని అయితే యూజ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని అంతే. ఇవి 2 వేసిన తర్వాత అన్నాన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం మామూలుగా అంటే కొంతమంది అయితే అప్పుడప్పుడు డాబాలలో అక్కడక్కడ తింటుంటారు కదా రెస్టారెంట్లో. అలా కాకుండా కొంచెం ఓపికగా ఇంట్లోనే చేసుకుంటే టేస్టీగా నీట్గా తినొచ్చు కదా. ఇలాంటి రైసులు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం బియ్యాన్ని అయితే చూసి కొనాలి. పాతవి అయితేనే పొడి పొడిగా బాగా వస్తాయి, మరి కొత్త అయితే కనుక అన్నం ముద్దలాగా అంటుకుపోతుంది. అలా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ అట్లా వేసుకోవాలి ఉడికేటప్పుడు, పొడి పొడిగా వస్తుంది అన్నం అయితే. ఇక్కడ నాకైతే బాగానే పొడి పొడిగా వచ్చింది. ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే అంతే, జీరా రైస్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. నేనైతే ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. వేడి వేడిగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది కదా. ఇలాంటి రైసులు ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అలాంటి వాటిలో నేనైతే ఇంకా అందులోకి కర్రీస్ కానీ చట్నీలు కానీ ఏది వేసుకోను, మామూలుగా ఉత్త రైసే తినేస్తాను. రైస్ అయితే పొగలు కక్కుతుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తింటుంటేనే. ఇంకా ఈ రైస్ అయితే నేను కొంచెం టేస్ట్ చేశాను కదా, సూపర్ టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ రైసు. చూసారు కదా, మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. అంతేనండి, ఈరోజైతే మన రెసిపీ ఇదే. ఇంకా రేపు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.